ఒక మనిషి యొక్క ఐడియాలజీ, ఫిలాసఫీ ఎంత పవర్ఫుల్గా ఉంటే అవి కేవలం వారి జనరేషన్నే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్రభావితం చేస్తాయి. ఈవెందో ఆ వ్యక్తి మరణించినప్పటికీ అతని ఐడియాలజీ, ఫిలాసఫీకి చావు లేదు అని నిరూపించిన వ్యక్తుల్లో ఒకరు పెరియర్. ఆయన మరణించి ఇప్పటికి అర్ధ శతాబ్దం గడిచింది, కానీ ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు తమిళనాడు ఇంకా సజీవంగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళ రాజకీయాలలో ఆయన సిద్ధాంతాలకు తామే వారసులం అని ఇప్పటికీ ప్రకటించుకుంటున్నారు. 2023లో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ సమావేశంలో ఇలా అన్నారు: సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధి, దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని. ఈ మాటలు ఒక యువ రాజకీయ నాయకుడు స్పాంటేనియస్ గా చెప్పింది కాదు. దీని రూట్స్ ఒక శతాబ్దం క్రితం పెరియర్ ఆలోచనలోనే ఉన్నాయి. అవి ఎంత బౌల్డ్గా ఉండేవి అంటే, ఒకసారి పెరియర్ ఇలా చెప్పారు: ఒక పాము బ్రాహ్మణుడు ఒకేసారి కనిపిస్తే ముందుగా బ్రాహ్మణుని కొట్టు అని. అంతేకాదు, ఆయన బ్రాహ్మణ ఆధిపత్యంపై పోరాటం చేశారు. దేవుడు లేడు అని రాముని విగ్రహాలు పగలగొట్టారు. రామాయణాన్ని, రాజ్యాంగాన్ని క్యాస్ట్ బయాస్గా ఉందని కాల్చేయడం, గాంధీజీ సిద్ధాంతాలను వ్యతిరేకించడం, హిందుత్వాన్ని డిస్మాంటిల్ చెయ్యాలని పిలుపివ్వడం, ఇలా జీవితమంతా వివాదాలు, హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, స్త్రీ సమానత్వం మరియు కుల నిర్మూలన పోరాటాలు, ఇలా తన జీవితం అంతా ఒక యుద్ధంగా చేసి తాను అనుకున్న సమాజాన్ని స్థాపించాడా? హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ ఛానల్. ఈ వీడియోలో అసలు పెరియర్ ఎవరు, ఆయన ఐడియాలజీ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు ఏ ఇన్సిడెంట్ పెరియర్ని బ్రాహ్మణిజానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా మార్చింది, ఇలా పెరియర్ జీవితంలో జరిగిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం రండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 1879 సెప్టెంబర్ 17 తమిళనాడు ఈరోడ్లో ఒక సంపన్న వ్యాపార శూద్ర కుటుంబంలో జన్మించాడు ఈరోడ్ వెంకటప్ప రామస్వామి అలియాస్ పెరియర్. చిన్నప్పటి నుంచి అతనికి వ్యాపార పటిమ, ప్రాక్టికల్ ఆలోచనలు ఉండేవి. కానీ అప్పటి సమాజం మాత్రం జన్మించే కులం బట్టి భవిష్యత్ అనే అంధవిశ్వాసంతో ఉండేది. ఎక్కడ చూసినా స్త్రీ పురుషుడు, పెద్ద కులం, చిన్న కులం మరియు పేద ధనిక వంటి అసమానతలు కనిపించేది. రామస్వామి యంగ్ ఏజ్ వరకు సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ మధ్య పెరిగినా కూడా అతని కుటుంబం మూలంగా హిందుత్వంపై విశ్వాసం ఉండేది. కానీ కాశీలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మరియు సమాజంపై తనకున్న అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. అదేమిటంటే, కాశీ అంటే మనుషుల మధ్య తారతమ్యం లేకుండా పాపాలను కడిగేసే పవిత్ర స్థలం అని, అంతేకాకుండా అక్కడ సమానత్వం ఉంటుందని తెలుసుకుని 1904 సంవత్సరంలో కాశీని దర్శిస్తాడు. కాశీ ఘాట్ నుంచి నదిలో తేలుతున్న దేహాలు, భిక్షగాళ్ళు, ఆచారాలు చూస్తూ ఇది దేవుని పట్నం అని తలుచుకున్నాడు. ఇంతలో చాలా దూరం నుండి చాలా సమయం రైలు ప్రయాణం చేయడంతో అలసట, ఆకలి మొదలైంది. భోజనాల వేళ కావడంతో దగ్గరలో ఉన్న ధర్మసత్రంలోకి అడుగు పెట్టబోయాడు. ఇంతలో ఒక పూజారి ద్వారం దగ్గర అడ్డుకుని, నీవు బ్రాహ్మణుడివా అని ప్రశ్నిస్తాడు. రామస్వామి ఆశ్చర్యపోయి, దేవుని సన్నిధిలో కులం ఎందుకు అని ప్రశ్నించగా, పూజారి గట్టిగా ఈ సత్రం బ్రాహ్మణులకు మాత్రమే అని చెప్పి ద్వారం మూసేస్తాడు. అలసట, ఆకలి మరింత పెరగడంతో రామస్వామి మౌనంగా అక్కడి నుంచి వెళ్తాడు. కొంత సమయానికి ఆకలి తట్టుకోలేక రామస్వామి ఒక బ్రాహ్మణ వేషం వేసి మరొక బ్రాహ్మణ సత్రంలోకి అడుగు పెట్టబోయాడు. అప్పటికే సత్రంలో విందు ప్రారంభమయ్యింది. గుమగుమలాడే సువాసనలు వస్తుండటంతో రామస్వామి త్వరగా సత్రంలోకి ప్రవేశించి తన ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇంతలో సత్రం గుమస్తా రామస్వామిని గమనించి, రామస్వామికి ఉన్న మీసం వలన ఇతను బ్రాహ్మణుడు కాదు అని గ్రహించి వెనువెంటనే గుమస్తా రామస్వామిని బూతులు తిడుతూ మెడబెట్టి రోడ్డు మీద గెంటేస్తాడు. బయట ఈ గొడవ జరుగుతుండగానే లోపల విందు పూర్తవుతుంది. లోపలి నుంచి వెంగిలి విస్తరాకులు వీధి చివరిలో పాడేస్తారు. చివరికి ఆకలి తన పరిస్థితిని జయించింది. వీధి మూల ఎంగిలి విస్తరాకులో విడిచిన అన్నాన్ని తింటాడు. రామస్వామి ఎంగిలి అన్నం తిన్నాక వీధి కుక్కలు ఆ విస్తరలో దొరికే వాటి కోసం పోటీ పడుతున్నాయి. అది చూసి తన హీన స్థితిని తలుచుకుంటాడు. ఆకలి అణిచివేసిన ఆత్మాభిమానం ఒక్కసారిగా తనలో కన్నీళ్లతో పాటు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని దహించే కుల వ్యతిరేక దాహాగ్ని సృష్టించింది. రామస్వామి ఆలయం చుట్టూ తిరిగి భిక్షాటన, అజ్ఞానం, అన్యాయం చూసి, దేవుడు అంటే అనగారి వారిని రక్షించేవాడా లేక వారిని తక్కువ చేసేవాడా అని ఆనాటి అవమానం అతని మనసుని హిందూ వ్యతిరేకిగా, తీవ్రమైన బ్రాహ్మణ వ్యతిరేకగా మార్చేసింది. ఆ క్షణం రామస్వామి నుంచి తమిళ ప్రజల చేత పెరియర్ అని ప్రేమగా పిలువబడే స్థాయికి ఎదుగుతాడు. అతనిలో దేవుని ప్రశ్నించే ధైర్యం, మనిషి సృష్టించిన దేవుడు ఆ మనుషుల్నే కులాల పేరుతో బానిసలుగా మార్చాడు అని, మరియు ఒక మనిషి పుట్టుకతో కాదు తన ఆలోచనలతో ఉన్నతుడవుతాడు అన్న అభిప్రాయం కాశీ ఘటన వలన బలంగా నాటుకుపోయింది. కాశీ సంఘటన తర్వాత పెరియర్ బ్రాహ్మణాధిపత్యంపై తన పోరాటాన్ని మొదలు పెడతాడు. ఇటు దేశంలో స్వాతంత్ర ఉద్యమాలు ఊపందుకున్నాయి.
ఆ సమయంలో దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ నాయకత్వం ఆయన ప్రవేశపెట్టిన నిరాడంబరమైన సామాజిక స్పృహతో కూడిన ఉద్యమాలు ప్రజలను ఆకర్షించాయి. పెరియర్ కూడా గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1919లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి దేశానికి స్వేచ్ఛతో పాటు బ్రాహ్మణాధిపత్యం, కుల వ్యవస్థ లేని సమాజాన్ని సృష్టించాలి అనుకున్నాడు. అంతేకాదు ఇటు స్వతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీటిలో ముఖ్యంగా మద్యపాన నిషేధం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఖాదీ ఉద్యమాలలో ధర్నాలు చేసి జైలుకు కూడా వెళ్లారు. తమిళనాడు అంతా పర్యటిస్తూ అణగారి వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, 1922లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో ఆయన ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యలో తక్కువ కులాల వారికి రిజర్వేషన్ల కోసం గట్టిగా వాదించారు. ఎందుకంటే అప్పట్లో 3% ఉన్న అగ్ర కులాలు 90% ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ గాంధీజీ ఈ వాదనకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో పెరియర్కి, గాంధీజీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి మధ్య అంతరం ఏర్పడింది. ఇంతలో 1924 మార్చి 30న వైకోమ్ సత్యాగ్రహం మొదలైంది. అది ఎలా అంటే, ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణ ఆధిపత్యం, కుల వివక్ష తమిళనాడు కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒకటి కేరళ. అక్కడ బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులను దేవాలయంలో రానిచ్చేవారు కాదు. వాళ్ళు దూరం నుంచే దర్శనం చేసుకోవాలి. దీనివలన కేరళలోని వైకోమ్ అనే తిరువెంతకూర రాజ్యంలో ఒక చిన్న ఊరు. అప్పట్లో కేరళ ఒక ప్రత్యేక రాజ్యంగా సొంత మహారాజా ఆధీనంలో ఉండేది. ఈ ఊరిలో శివుడు ఆలయం చుట్టూ ఉన్న 4 రోడ్లలో తక్కువ కులాల వారికి ప్రవేశాన్ని నిషేధించారు. దీనితో కేరళలోని స్థానిక సంఘానికి చెందిన 3 యువకులు ఈ అన్యాయానికి నిరసనగా ముగ్గురు కలిసి గాంధీజీ అనుసరించిన అహింసా మార్గంలో ఆలయం రోడ్లపై నడవడానికి ప్రయత్నించారు. వారికి మద్దతుగా సామాజిక కార్యకర్తలు, కొన్ని సంఘాలు నిలిచాయి. కానీ మహారాజు ఆదేశంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి 3 నాయకులను అరెస్ట్ చేశారు. ప్రధాన నాయకులు అరెస్ట్ తరువాత ఈ విషయాన్ని పెరియర్కి తెలియపరిచి ఉద్యమానికి నాయకత్వం వహించమని ఆహ్వానిస్తారు. పెరియర్ వెంటనే అంగీకరించి 1924 ఏప్రిల్ 13న వైకం చేరుకుని తక్కువ కులాలపై విధించిన ఆ నిషేధాన్ని ఎత్తివేసేంత వరకు అక్కడే ఉండి ఏడాది పాటు ఉద్యమం చేస్తారు. రైతులను, కార్మిక మహిళా సంఘాలను ఉద్యమంలో భాగస్వాములుగా చేసి ఒత్తిడులు, పోలీస్ చర్యలు, అరెస్టులు జరిగిన ఉద్యమాన్ని నిలకడగా కొనసాగించి జాతీయ స్థాయి గుర్తింపు పొందేలా చేశారు. అందుకే పెరియర్కి వైకోమ్ వీరర్ అనే గౌరవం లభించింది. అటు తర్వాత తిరువెన్నెల్వేలి దగ్గర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో బ్రాహ్మణ విద్యార్థులకు, బ్రాహ్మణేతర విద్యార్థులకు వేరువేరుగా భోజనాలు పెట్టేవారు. ఈ విషయం తెలుసుకున్న పెరియర్ తీవ్రంగా అసహనాన్ని వ్యక్తపరిచి గాంధీజీకి తెలియపరుస్తాడు. ఈ విషయం కూడా గాంధీజీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఇది పెరియర్కు మరింత ఆగ్రహం తెప్పించింది. సరిగ్గా ఆ సమయంలో 1925లో కాంచీపురంలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో పెరియర్ తక్కువ కులాల వారి కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను మరియు ఆలయ ప్రవేశ తీర్మానాలను 6వసారి ప్రతిపాదించడానికి ప్రయత్నించగా ఆ సభ అధ్యక్షుడు ప్రజలు, ఇతర పక్షాల నుండి అభ్యంతరాలు వస్తాయని ఆ తీర్మానాలను అనుమతించలేదు. దీంతో పెరియర్ గాంధీజీని, పార్టీని ఉద్దేశించి, మీరు బ్రిటిష్ పాలనతో పాటు మన సమాజంలో ఉన్న కుల వివక్ష, బ్రాహ్మణాధిపత్యంపై పోరాడతారు అనుకున్నా, కానీ మీ వైఖరితో తీవ్ర నిరాశ చెందాను అని కాంగ్రెస్ పార్టీని, గాంధీవాదాన్ని విడిచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించిన వెంటనే పెరియర్ 1925లో స్వాభిమానం అనే శక్తివంతమైన సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం కుల మూఢనమ్మకాల నిర్మూలన, స్త్రీ వివాహ స్వేచ్ఛ, అసమానతలు లేని సమాజాన్ని స్థాపించడం. ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి అదే సంవత్సరం మే 2న పెరియర్ తమిళ వార్తాపత్రిక కుడి అరుసును ప్రారంభించారు. ఈ లక్ష్యాలకు ప్రతీకగా అప్పటి నుంచే నల్ల చొక్కాని ధరించడం కూడా ప్రారంభించారు. అంతేకాదు పెళ్లిల్లో బ్రాహ్మణుల యొక్క ప్రాధాన్యత గుర్తించి, ఇక బ్రాహ్మణులు వేదమంత్రాలు లేకుండా కేవలం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునే స్వాభిమాన వివాహ పద్ధతిని ప్రవేశపెట్టి 1928లో మొట్టమొదటి స్వాభిమాన వివాహాన్ని జరిపించారు. ఇక 1930లో పెరియర్ కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితులైనారు. అంతేకాదు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని అనువదించి తన కుడి అరుసు పత్రికల్లో ప్రచురించారు. సమాజంలో కుల వివక్షతకు బ్రాహ్మణ ఆధిపత్యమే కారణం అని ఉద్యమించిన పెరియర్ నెమ్మదిగా కుల వివక్షతకు, బ్రాహ్మణాధిపత్యానికి సనాతన హిందూ ధర్మం బ్యాక్ బోన్ గా పనిచేస్తుంది అన్న భావనకు వచ్చారు. దీనితో హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి అన్న నిర్ణయానికి వచ్చి హిందూ ధర్మంలో ముఖ్యమైన విగ్రహారాధనను వ్యతిరేకించి 1930 నుండి 1940 మధ్యలో గణపతి, పిల్లయార్ విగ్రహాలను అనేకసార్లు పగలగొట్టారు. అంతేకాదు తక్కువ కులాల వారు దేవుడి విగ్రహాలు తాకడం వలన ఆ విగ్రహాల పవిత్రత పోతే అలాంటి దేవుడు మనకు అక్కర్లేదు, ఆ విగ్రహాలను ముక్కలు ముక్కలుగా పగలగొట్టి రోడ్ల నిర్మాణం కానీ, నదుల్లో
నదుల్లో బట్టలు ఉతకడానికి రాయిగా ఉపయోగించుకోండి అని పిలుపునిచ్చారు. అదే సమయంలో రామాయణాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా రామాయణంలో కొన్ని భాగాలు ఆర్యులు ద్రవిడులను ఎలా అగౌరవపరిచి పీడించారో చెప్పడానికి రామాయణం ఒక నిదర్శనం అని రామాయణ వ్యతిరేక ఉద్యమం కూడా ప్రారంభించి రాముడు బొమ్మలను రామాయణాన్ని దహనం చేశారు. అంతేకాదు రాముణ్ణి అగౌరవపరిచి రావణుని గౌరవించే సాంప్రదాయానికి నాంది పలికారు. 1937లో తమిళనాడులో హిందీని ఒక సబ్జెక్ట్గా పాఠశాలలో తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందీ వ్యతిరేక ఉద్యమం నాయకత్వం వహించారు. 1940లో పెరియర్ ఏకంగా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వారు వెళ్ళిపోతే బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఆక్రమిస్తారు అని భయపడ్డారు. అందుకే బ్రిటిష్ వారు వెళ్తే బ్రాహ్మణ రాజ్యం వస్తుంది అనే స్లోగన్స్ చేశారు. అంతేకాదు బ్రిటిష్ వారికి అనుకూలంగా మారారు. అప్పుడే పెరియర్ అణగారిన కులాలకు అనుగుణంగా పెట్టిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వారి నుంచి కూడా మంచి ప్రోత్సాహం అందించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని పెరియర్ వ్యతిరేకించి ఇది క్విట్ ఇండియా కాదు, క్విట్ బ్రాహ్మణిజం అని అన్నారు. 1944 ఆగస్టు 17 చెన్నైలో భారీ సభను నిర్వహించి జస్టిస్ పార్టీని ద్రవిడర్ కజకంగా మార్చారు. ఆ తరువాత బ్రిటిష్ వారు మిగతా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన మద్రాస్ ప్రెసిడెన్సీని మాత్రం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంచుకోవాలి అని అభ్యర్థించారు. అప్పుడే జిన్నా ముస్లింలకు పాకిస్తాన్ కావాలన్నాడు. ఆ సమయంలో పెరియర్ కూడా ముస్లింలకు పాకిస్తాన్ ఇస్తే ద్రవిడులకు ద్రవిడ నాడు ఇవ్వాలి అని ఉద్యమించారు. పెరియర్ భారత స్వాతంత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అది ఏ స్థాయిలో అంటే 1947 ఆగస్టు 17న భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దేశమంతా ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే పెరియర్ ఆ రోజును సంతాపన దినంగా ప్రకటించారు. 1948లో పెరియర్ 70 ఏళ్ల వయసులో 26 ఏళ్ల మణియమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి వివాహం 1898లో పెరియర్కి 19 ఏళ్ల వయసులో 13 ఏళ్ల నాగమ్మైను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. ఆ చిన్నారి 5 నెలల వయసులో ఉన్నప్పుడు 1933లో నాగమ్మై మరణించారు. ఇక 1949లో పెరియర్ ముఖ్య అనుచరుడైన అన్నయ్య దొరైకి పెరియర్కి మధ్య వచ్చిన సిద్ధాంత భేదాల కారణంగా అన్నయ్య దొరై ద్రవిడ కజకంని చీల్చి ద్రవిడ మున్నేట్ర కజకం డిఎంకే పార్టీని స్థాపించారు. అయినా పెరియర్ మాత్రం నా సిద్ధాంతాలు మారదు అని ఒంటరిగా కొనసాగారు. అటు తర్వాత అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రూపొందింది. పెరియర్ భారత రాజ్యాంగాన్ని కూడా కులపక్షపాత గ్రంథంగా వివరించారు. ఎందుకంటే ఈ రాజ్యాంగం కుల వ్యవస్థను నిర్మూలించిపోగా దాన్ని రక్షిస్తుంది. ఇది మనుస్మృతి ఆధునిక రూపంలో అమలు చేస్తుంది అని 1957, 1967లో జరిగిన బహిరంగ సభల్లో రాజ్యాంగాన్ని దహనం చేశారు. ఇక 1967లో జరిగిన ఎన్నికల్లో తన శిష్యుడు స్థాపించిన డిఎంకే పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో పెరియర్ ఎలాగైనా డిఎంకే పార్టీ ఓడించడం కోసం తన సిద్ధాంతాలకు భద్రశత్రువు అయిన కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అన్నయ్య దొరై ఎన్నికల్లో తన విజయాన్ని పెరియర్కి అంకితం ఇచ్చారు. 1968 నుంచి 1970లో పెరియర్ గ్రామానికి వెళ్లి దేశంలో ఎక్కడా లేని విధంగా హిందూ మత వ్యతిరేక ప్రచారం చేశారు. 1970 చెన్నైలో లక్షల మందితో రథంలో కూర్చుని ఊరేగింపుగా వెళ్తూ పెరియర్ దేవుడు లేడు అని నినాదం చేశారు. అదే ఆయన ఆఖరి ఊరేగింపు. తరువాత 1971లో పెరియర్కి క్యాన్సర్ బయటపడింది. చివరిసారిగా మాట్లాడుతూ నేను చనిపోయినా నా ఉద్యమం చావదు, నా శరీరాన్ని దహనం చెయ్యండి, ఎలాంటి మత ఆచారాలు వద్దు అని చెప్పినారు. 1973 డిసెంబర్ 24న 94 ఏళ్ల వయసులో మరణించారు. కొంతమంది సామాజిక చరిత్రకారుల ప్రకారం పెరియర్ మొత్తం జీవితంలో ఎక్కువ భాగం బ్రాహ్మణులపైన, బ్రాహ్మణ ఆధిపత్యం పైన, ముఖ్యంగా హిందూ ధర్మం పైనే ఉద్యమించారు. ఇది ఒక వైఫల్యంగా అభివర్ణించారు. ఎందుకంటే పెరియర్ ఉద్యమాలు అన్నీ సామాజిక అట్టడుగు ఉన్న దళితులకు దూరంగా ఉండిపోయినవి అని, కేవలం మధ్యస్థ కులాల వారికే బాగా ప్రభావితం చేశాయి అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు పెరియర్ ఒక వ్యక్తి కాదు, ఒక ఐడియాలజీ అని, అతను చనిపోయినా అతని ఐడియాలజీకి చావు లేదు అని, అందుకే దేవుడు లేడు అన్న పెరియర్ని ఈనాడు తమిళనాట దేవుడితో సమానంగా చూస్తున్నారు. ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.